ప్రత్యేకించి ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరికీ సమస్త మానవాళికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే నమః. జగదంబ ఆవిడ ఎవరో కనిపించట్లేదు, ఇంతటి వెలుగులో ఉంది కదా, ఆవిడ ఎవరో కనిపించలేదు, పరిపూర్ణంగా కళ్ళందరూ తెలుసు. అందులోంచి వాళ్ళకి కనిపించినటువంటిదే మొట్టమొదటిసారిగా 4 చేతులు కనబడ్డాయి అనమాట. 4 చేతులు, ఆ వెలుగులోంచి 4 చేతులు వచ్చినాయి. 4 చేతుల తర్వాత అమ్మవారి కిరీటము కనిపించింది అనమాట. అందులో మొట్టమొదటి ఆమె దేవతలందరూ కూడా చెప్పింది ఏమిటంటే శ్రీమాత అని చెప్పారనమాట. ఆవిడ వచ్చినప్పుడు వెలుగు ఏంటంటే శ్రీమాత అరుణాం, ఎర్రటి ఎరుపుతో ఉన్నట్టు ఉద్భవించినటువంటి జగదంబ శ్రీమాత. ఈవిడెవరయ్యా అంటే శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఒక సామాన్యంగా ఒక దేవతామూర్తి కదా, మహారాజ్ఞి, దేవదేవార్చిత, ఇంద్రాది పూజిత, లోపాముద్రార్చిత, సమస్తమైనటువంటి దేవతల కార్తికి ఉద్భవించినటువంటి జగదంబే శ్రీమాత అన్నమాట. ఆవిడ ఎందుకు ఉద్భవించి శ్రీ మహారాజ్ఞి ఎలా వచ్చింది? చిద్ అగ్నిగుండ సంభూత, అగ్నిగుండం నుంచి ఉద్భవించిన చిదగ్నిగుండ సంభూత. ఎందుకు వచ్చిందయ్యా? దేవకార్య సముద్యత. వచ్చేటప్పుడు ఎంతటి వెలుగులో వచ్చింది? ఉజ్జద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల వెలుగుతో ఉదయించినటువంటి జగదంబ ఉజ్జద్భాను సహస్రాభ. కానీ దేవతలు కనిపించింది ఏమిటయ్యా అంటే ముందు చతుర్బాహు సమన్విత, 4 చేతులు మాత్రమే కనిపించినాయి అనమాట. 4 చేతులు, చతుర్బాహు సమన్విత. మొట్టమొదటి నామం శ్రీమాత అనమాట. శ్రీమాత ఎందుకంటే లలితా సహస్రనామంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని వేల నామాలు ఉంటాయి. అమ్మవారికి దుర్గా అంటారు, లక్ష్మి అంటారు, సరస్వతి అంటారు, శ్యామల అంటారు, జగదంబ అంటారు, పరమేశ్వరు అంటారు, పరంజ్యోతి అంటారు. కానీ ఇన్ని నామాలు ఉన్నప్పటికీ కూడా ఈ లలితాదేవి నామాలన్నీ కూడా ఇవి ఎవరి నామాలు అయ్యా అంటే ఎక్కడో ఆఖరిలో చెప్పారనమాట. ఎవరి నామాలు ఇవన్నీ కూడా? ఈ నామాలన్నీ కూడా ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రగంజగు. లలితా సహస్రనామం మొత్తం పరిశీలించినా కూడా అందులో లలిత అనేటువంటి నామం ఎక్కడా ఉండదనమాట. లలితానామం చూడండి, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడ మనకు కనిపించదు కూడా. ఈ నామాలన్నీ ఎక్కడంటే ఈ నామాలను కూడా లలితాదేవి అని చెప్తారనమాట. కానీ మొట్టమొదటి నామం మాత్రం శ్రీమాత. ఎందుకు చెప్పారండి శ్రీమాత? ఇందులోనే రాజరాజార్చిత, రాజాదిరాజుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి తల్లి, లోపాముద్రార్చిత, స్వర్గానికి అధినాయకురాయినటువంటి శచీదేవి అంతటి వారి చేతితో కూడా పూజించే తల్లి, లోపాముద్రార్చిత అంటే విచిత్రం ఏంటంటే ఇందాక అగస్త్యుల వారు చెప్పాను చూసారు, అగస్త్యుల వారి వృత్తాంతం. అగస్త్యుల వారి యొక్క భార్య పేరే లోపాముద్రార్చిత. విచిత్రం ఏమిటయ్యా అంటే భర్త ముందుగా లలితా సహస్రనామం తెలుసుకున్నప్పుడు ఇప్పుడే తెలుసుకోవడం ఆరంభించారు. కానీ భార్య ఎంత స్థానం పొందిందయ్యా అంటే ఈవిడ లలితా సహస్రనామంలో ఒక నామానికే ఆవిడ పేరు పొందేసిందనమాట. అగస్త్యుల వారి భార్య లోపాముద్రార్చిత దేవి ఎంతోమంది ఇంద్రాది దేవతల చేత కూడా నమస్కరింపబడేటటువంటి తల్లి. కానీ ఆవిడ మాత్రం మొట్టమొదటి నామం మాత్రం శ్రీమాత. అమ్మ అని పరిపూర్ణంగా ఎవరైతే నోరారా పిలుస్తారో ఆవిడికి మాత్రం నాయన నేను ఉన్నారా నాయన అనేటువంటి రక్షణ ఇవ్వగలదనమాట. ఎందుకో తెలుసా అండి, దీనికి పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలు వెతకక్కర్లేదు, పెద్ద పెద్ద సహస్రనామాలు చెప్పి పెద్ద పెద్ద గురువుల యొక్క పాదాలు పట్టుకోక్కర్లేదు. ఉదాహరణ చెప్పాలి అంటే ఎంతో విద్యావంతురాలైనటువంటి ఒక శ్రీమూర్తి ఉన్నారు. ఆవిడ చాలా చదువుకొని జీవితంలో పై స్థాయికి ఎదిగి ఒక కలెక్టర్గాను లేదా ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నారు అన్నమాట. ఆ పిల్లవాడు అప్పుడే ఆవిడ కన్నబిడ్డ వచ్చాడు, ఆవిడ అమ్మగారు మీటింగ్లో ఉన్నారండి, ఇప్పుడు మీరు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పారనమాట. సరే వాళ్ళ అబ్బాయి అనేటప్పటికీ బయటే ఉన్నాడు అనమాట. ఆవిడ మీటింగ్ అంతా పూర్తి చేసుకొని ఈ పిల్లవాడిని పిలవని చెప్పారు. ఆ పిల్లవాడు కూడా తలుపు తీసి ఆ పిల్లవాడు కూడా ఏం పిలవంటే కలెక్టర్ గారు బాగున్నారమ్మా నమస్కారం అన్నారనుకోండి, వెంటనే అమ్మాయి ఏముంటుందో తెలుసా? నోరమై ఏమిట్రా అన్నమాట, అమ్మాని పిలవలేదు నోరారా? కలెక్టర్ గారు ఏమిట్రా కలెక్టర్ గారు, మేడం గారు ఏమిటి నోరారా అమ్మాని పిలవలే, నీకు అమ్మంటారా నాయన, ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా నీకు మాత్రం నేను అమ్మనే, ఎంత రాజరాజార్చిత అయినా కూడా నేను మాత్రం నీకు బిడ్డనే, నీ మాత్రం నీకు అమ్మనే, నువ్వు నా బిడ్డవే అని చెప్పడానికి ఎన్ని నామాలున్నా కూడా మొట్టమొదటి నామం మాత్రం అమ్మ. అమ్మాని నోరారా పిలిస్తే మాత్రం పలికి తీరుతుందన్నమాట జగదంబ. ప్రత్యేకించి ఈ విజయవాడ నగరంలో వేయించేసినటువంటి వారందరికీ కూడా ఎన్నో పరిహారాలు ఆవిడ అనుభవంలోకి వచ్చినటువంటి విషయం అనమాట. పైగా విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క
గడప పైన ఉండేటువంటి నామం శ్లోకం కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మన మనంబన ఉండెడయ్యంబ దుర్గమాయంబ కృపాద్వినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పారన్నమాట. పోతన గారికి తనివి తీరక అమ్మ 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 ఎన్నిసార్లు పలికినా సరే అమ్మ రుణం మాత్రం తనివి తీరదనమాట. తనివి తీరదు. ఆ అమ్మ రుణం ఎలా తీర్చుకుంటామని ప్రత్యేకించి కొన్ని సందర్భం పితృరుణం కూడా తీర్చుకోవచ్చాము, కానీ మాతృరుణం మాత్రం మనం తీర్చుకోలేనటువంటిది అనమాట. మనం ఈ దేహంతో ఉన్నామంటే అమ్మ అన్నమాట. అమ్మవారికి అనిపించింది అనమాట, అమ్మ నువ్వు ఉన్నావు, మరి నువ్వు ఎప్పుడు మాకే తల్లివి కావాలంటే నువ్వు నాకు ఎప్పుడు తల్లివి కావాలి, నువ్వు నాకు ఎప్పుడు నా యొక్క నీ ఒడిలో నేను నిద్రించాలంటే మరి నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు కదరా నాయన ఆవిడ చెప్పిందనమాట. సరే నీకు 2 బిడ్డలు ఉన్నా సరే నేనే ప్రతి ఇంటిలో నీకు ఒక అమ్మ స్వరూపం నేనే ఉద్భవిస్తానన్నమాట. నువ్వు ఉద్భవించావంటే నువ్వు ఎక్కడి నుంచో అమ్మ గర్భంలోంచే కదా వచ్చావు, కాబట్టి ఆ అమ్మని నేనే. నీ అమ్మకి నువ్వు నమస్కరించు, నాకు నమస్కరించబోయి నేను నాకు పనబడి, ఎందుకంటే ఆవిడ స్వరూపంలో ఉండదు నేనే. ఆవిడ ఎంతగా గౌరవిస్తావో, ఆవిడికి మాటకి ఎంత విలువనిస్తావో, ఆవిడ ఎంతగా ఆనందింపజేస్తావో నాకు అంతగా పాలాభిషేకం చేసినంతటువంటి ఆనందం కలుగుతున్నారు ఆయన. అమ్మని నువ్వు ద్వేషించి నా దేవాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేయి, నీ ముఖం కూడా నేను చూడను, ఎందుకంటే ఆ నన్నే అక్కడ ద్వేషించావు నువ్వు. అమ్మ మాట వినకుండా వచ్చేసావు నువ్వు దేవాలయంలోకి, నా మాట వినకుండా వచ్చేసావు నువ్వు అని చెప్పిందనమాట. ఇప్పుడు ఎవరైతే అమ్మని గౌరవిస్తారో, అమ్మ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో అంతగా కరుణామూర్తి అనమాట. సామాన్యుల ఒక తల్లిని కన్నటువంటి స్త్రీకే అంతటి శక్తి ఉంటే ఈ సమస్త బ్రహ్మాండాలు కన్నింది పోషించిన తల్లికి ఎంతటి శక్తి ఉండాలండి, ఎంతటి ప్రేమ ఉండాలి. అందుకే ఆవిడ పేరు లలిత అని చెప్పినప్పటికీ కూడా శ్రీమాత. కానీ ఆవిడెవరయ్యా అంటే శ్రీ మహారాజ్ఞి. అసలు అమ్మ అనేటువంటి పదానికి ఎంత చెప్పినా కూడా తనివి తీరదనమాట. అందుకే పోతన గారు కూడా శ్రీమాత అనేటువంటి పదాన్ని ఆయన సంస్కృతంలో చెప్తే ఓం ఐం హ్రైం శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని తీసుకుని ఈ అమ్మలగన్నమ్మ శ్లోకంలోకి మార్చారనమాట. అదే శ్లోకానికి సంస్కృతంలో అర్థం చెప్పాలంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనమ్మ తన్నులోనమ్మని వేణుపడమ్మ మనంబడి ఉండేదయ్యమ్మ అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః సంస్కృతంలో. అయితే ఇది అందరూ చెప్పగలకూడదా, అందరూ చెప్పచ్చా, చెప్పకూడదు, బీజాక్షరాలు ఉన్నాయి కదా. కాబట్టి ఏ మాటలు ఏ శ్లోకాలు ఏ యొక్క కఠినమైనటువంటి పదజాలం కూడా లేకుండా అమ్మని పిలవడమే ఆవిడ గౌరవం కనుక అమరత్వం. యథార్థానికి లలితా సహస్రనామం నిజానికి మనిషికి వంటబట్టేస్తే 2వ నామం గుర్తురాదు నిజానికి. కానీ మనం చాలామంది చేసేది ఏమిటయ్యా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి సిద్ధజ్ఞకుండ సంభూత దేవగర సముచితాన్ని మొదలుపెట్టి ఆఖరిలో ఎక్కడో చెప్తారన్నమాట. ఏవం శ్రీ లలితాదేవ్యాం నాం సహస్రగం జగోహో అని పూర్తయిపోతుంది. ఇది ఎవరికి చెప్పారంటే ఎవరికి అర్థం కాదు. ఇది అమ్మవారు కూడా వచ్చి ఏమిట్రా నాకు చెప్తున్నావా, నువ్వు పొగుడుతున్నావా, తిరుగుతున్నావా అనేటువంటి ఆవిడ కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే అమ్మ ఒకసారి చూడండి, మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి చెప్పుడు వెళ్ళిపోయాడు అనుకోండి. ఉదాహరణ మన అమ్మే ఉంది. చిన్నప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకుని చిన్ననాటి ఫోటోలు చూసాం అనుకోండి, అమ్మ అప్పుడే గోరుముద్దలు తినిపిస్తున్నటువంటి ఫోటో మనకు కనిపిస్తుంది అనుకోండి. అబ్బో నా చిన్నతనంలో అమ్మ ఎలాగ గోరుముద్దలు పెట్టేదో నాకు చక్కగా భుజాన్ని ఎత్తుకున్నాను, అదిగో చందమామ రావే జాబిలు రావే పాటలు పాడుతూ నాకు అమ్మ చక్కగా గోరుముద్దలు తినిపించేది అని అమ్మ గుర్తొచ్చింది అనుకోండి. కంటే నీళ్ళు వస్తాయి తప్ప శ్రీ మహారాజ్ఞి అనేటువంటి నామం ఎవరైనా గుర్తొస్తుందా? అక్కడే ఆ శ్రీమాత దగ్గరే మాట ఆ యొక్క నామం ఆగిపోతుంది అనమాట. అమ్మ నువ్వు నన్ను కన్నావు, నీ యొక్క రుణం ఎలా తీర్చుకోండి తల్లి, అంతటి జ్ఞాన ప్రధాయిని నువ్వు కాబట్టి, అంతటి జ్ఞానశక్తి నువ్వు కాబట్టి శ్రీమాత. మన కోసం ఆవిడ ఎంత త్యాగం చేసిందో తెలుసా అండి అమ్మవారి జగదంబ. మనందరికీ కూడా వివాహమైన తర్వాత సంతానం కలగకపోతే కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుందన్నమాట. కానీ ఆవిడ ప్రత్యేకించి మన కోసం బిడ్డలను వద్దనుకుంది ఆవిడ. యథార్థానికి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆవిడ కడుపార కనలేదన్నమాట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి హృదయం ఆయన, ఆవిడ యొక్క హృదయం ఈయన అనమాట. ఒకసారి వివాహం పెళ్ళైన తర్వాత ఆవిడ అడిగిందనమాట అమ్మవారు, మనకి కూడా 2 బిడ్డలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే పరమేశ్వరుడు మహాజ్ఞాన ప్రదాత, ఆయనకు తెలియదు, ఈవిడికి తెలియక బిడ్డలు ఉంటే సాధ్యపడుతుందని చెప్పి ఆయన చెప్పారన్నమాట మొదట ఒకసారి. అలా కాదు పార్వతి, మనకంటూ బిడ్డలు ఉన్నారనుకో, ఒక గురువుగారి దగ్గర శిష్యులందరూ కూడా ఉన్నారు. కానీ గురుపత్నికి మాత్రం తన సొంత బిడ్డ వేరుగాను శిష్యులందరికీ కూడా చూసే వేరుగా ఉంటుందన్నమాట. అది ఎంతకన్నా ఎంత లేదన్నా సొంత బిడ్డ మీద చూపించే ప్రేమ వేరు, శిష్యులందరి మీద చూపించే ప్రేమ వేరుగా ఉండొచ్చు. కానీ గురుపత్నికి మాత్రం వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ సొంత బిడ్డనే ఎక్కువగా చూస్తుందన్నమాట ఏ తల్లి అయినా సరే.
అని ఒకసారి చెప్పారన్నమాట. ఇటువంటి మనకి భావన గనక ఉండినట్టయితే మీ సొంత బిడ్డను చూసేటటువంటి దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఇంతమందిని చూసే దృష్టికోణం మరొకగా ఉంటుంది పార్వతి. కాబట్టి నీకు బిడ్డలు వద్దు అని చెప్తే ఆవిడ వినకుండా ఒకానొక సందర్భంలో స్నాన గదిలోకి వెళ్ళి ఒక పసుపు ముద్దతో, ఆవిడ దేహానికి రాసుకున్నటువంటి పసుపు ముద్దతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోస్తుంటాడు. అంటే ఆయన శివస్పర్శ లేదు. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి బిడ్డ పుట్టాలి తప్ప భార్యకి ఒక్కడే నేను బొమ్మ చేసేసుకుంటా నేను దానికి ప్రాణం పోస్తుంటే ఎవరి బిడ్డ అయినట్టు అది? సరే ఆయన చూశాడు. ఓహో, అంటే నా మాట చెప్పినా కూడా ఈవిడ కాదందనమాట. సరే ఏం చేస్తాం, నా కర్తవ్యం నేను నిర్వర్తించొద్దని చెప్పి ఆయన తల తీశాడనమాట బిడ్డకి. గణపతి నవరాత్రులు మనం చదువుతాం చూస్తారా, గణపతి వినాయక చతుర్థి, ఈ నర రూపంతో ఉన్నటువంటి పిల్లవాడికి తల తీసేశారనమాట. ఆయన తల తీసి ఏనుగు తల పెట్టాడనమాట. ఎందుకు పెట్టారు అంటే అమ్మవారికి ఎవరు తెలియక కాదు, ఎందుకంటే ఎదురుకుండా ఉన్నటువంటి వాడు తన బిడ్డ అని తెలియసుకోవాలంటే అజ్ఞాని కాదు. అంటే పార్వతి నేను చెప్పినా వినలేదనమాట. కాబట్టి దేహంలో ఏ అవయవం తీసినా కూడా నా బిడ్డ అనే మమకారం ఉండిపోతుంది. కాలు తీయచ్చు, చేయి తీయచ్చు, చెవులు తీయచ్చు, యాగా నా బిడ్డ నా బిడ్డ అనే మమకారం ఉంటుంది. అదే తల తీసేస్తే ముఖ కవలికల లేకపోతే నా బిడ్డ అనే మమకారం ఉండదుగా పార్వతికి. కాబట్టి మమకారాన్ని ఉండకూడదని చెప్పి ఆ పరమేశ్వరు ఇంకొక ఆ పని చేస్తున్నాడు. రెండవ బిడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇద్దరు వివాహం అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటే బ్రహ్మాది దేవతలు వచ్చి కైలాస పర్వత స్థానంలో అరిస్తే శివుడి యొక్క వీర్యం తన గర్భంలో ప్రవేశపెట్టకుండా భూదేవికి అగ్నిదేవతలు ఇచ్చారనమాట. ఆఖరికి ఆవిడ గర్భంలో బిడ్డ ప్రవేశించడం లేదు. ఆ రేతస్సు 6 స్త్రీలకి కృత్తికా నక్షత్రానికి 6 తలలు పుట్టిన కనుక కార్తికేయుడుగా ఆవిడ రూపాంతరం చెందిందనమాట. ఇక్కడ ఆవిడ కోరిక తీరలేదనమాట. ఎందుకంటే ఆవిడ కోరిక తీరలేదని కాదు, పరమేశ్వరుడికి ఆజ్ఞ మేరకు మీరందరూ కూడా నా బిడ్డలే, నాకంటూ ఒక ప్రత్యేక ఒక బిడ్డ అంటూ ఉంటే మీరందరినీ చూసే దృష్టికోణం వేరవుతుంది. వాళ్ళు నాకెంతో, మీరు నాకంటే అంతే అనేటువంటి స్థితిని ఆవిడ కల్పించడం కోసం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అన్నమాట. ఆవిడ ఎంతటి మహాశక్తి సంపన్నరాలో అంతటి మహాజ్ఞానప్రదైన అంతటి ప్రేమైక మూర్తి అన్నమాట శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఎక్కడ కూర్చుందయ్యంట? శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనం మీద కూర్చుందనమాట. మనం కూర్చున్నటువంటి కుర్చీకి 4 కోళ్ళు, అలాగే ఎలా తయారు చేసిన ప్లాస్టిక్ కానీ చెక్క కోళ్ళు కానీ ఉంటాయి. కానీ ఆవిడ కూర్చున్న సింహాసనం ఎలాంటిదంటే పంచబ్రహ్మలు ఉంటారు. ఆవిడ కూర్చున్న 4 కోళ్ళు కూడా పంచబ్రహ్మలు, 4 వైపుల 4 మధ్యలో ఉంటుంది. దాని మీద ఉండే పర్యంకం మాత్రం సదాశివుడు అనమాట. ఆయన మీద కూర్చుందనమాట. అంటే ఈయనకి చెప్తే ఆయనకి చెప్పినట్టే, ఈవిడికి చెప్తే ఆయనకి చెప్పినట్టే, అలాగే ఆయన చెప్తే ఈవిడికి చెప్పినట్టే అనమాట. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి.